అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి జరిగింది నిన్న. వాళ్ళ ఇంటిపైన 200 మంది మూకలతో దాడి చేశారంటూ పొద్దున న్యూస్లో కానీ ఆర్టికల్స్లో కానీ మొత్తం చూసాం మనం. ఇందాక ఒక మీడియా ఛానల్లో కూడా మాట్లాడుతూ అతను ఆ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్, అది నేను జస్ట్ విమర్శ చేశాను అంతే, దానికి 200 మందితో వచ్చి నా ఇంటిపైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది, నా బెంచ్ కార్ని కూడా ఇట్లా తిప్పి బోల్తా పెట్టి ఇంత దారుణంగా చేయడం ఎందుకు అంటున్నారు ఆయన? ఎలా చూసుకోవచ్చు సార్? రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనే, నేను కూడా అగ్రీ అవుతా. కానీ విమర్శ కాస్త బూతిగా మారితే ఇప్పుడు సహజంగా నాలిక పళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయంట. నాలిక ఒకసారి 32 పళ్ళతో అంటదట. మీరు నాకు చాలా ఉపయోగం చేస్తూ ఉన్నారు. కఠినమైనటువంటి పదార్థాన్ని కూడా కొరికి నాకు ఇవ్వటం వల్ల టేస్ట్ చేయగలుగుతున్నాను, నేను రుచిని పొందగలుగుతున్నాను, నేను మీ వల్లే అది సాధ్యమవుతుంది. అది పల్లి కనుక ఏ పదార్థాన్ని కొరకలేకపోతే నాలిక్కి రుచి దొరకదు కదా. సో మీరు నాకు చాలా ఉపయోగం చేస్తున్నారు, మీకు ఏదైనా సహాయం చేయగలనా అని అడిగిందంట. నువ్వు మాకే సహాయం చేయొద్దు, అపకారం చేయకుండా ఉంటే చాలు అని చెప్పేసి ఆ 32 పళ్ళు నాలిక్కి రిప్లై ఇచ్చాయంట. అంటే నాలిక ఎలా ఉంది కదా అని అలా మాట్లాడితే ఏమైంది, అవతలాడు గోప బాలు కొడతాడు, 32 పళ్ళు రాలి కింద పడతాయి. సో పళ్ళకి అపకారం నాలిక వల్ల వస్తుంది. ఓకే, కాబట్టి నువ్వు మాకు ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం చేయొద్దు అని అడిగాడు. ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాలిక అపకారం చేసింది. ఓకే, మామూలు అపకారం కాదు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె ఒక ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఒక ఎంపీ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. నువ్వు వాళ్ళని విమర్శించదలుచుకుంటే స్ట్రైట్గా వాళ్ళని విమర్శించు, వాళ్ళ రాజకీయ విషయాల మీద విమర్శించు, వాళ్ళు చేస్తున్న పని మీద విమర్శించు, వారు అభివృద్ధి చేయట్లేదు అంటే ఆ విషయాన్ని ఎత్తి చూపించు. అంతేగాని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతావు, ఆమె క్యారెక్టర్ గురించి నీకేం అవసరం? వాళ్ళిద్దరు పంచే ఉన్నటువంటి పెళ్లి బంధం గురించి నీకేం అవసరం? వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి నీకేం అవసరం? అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి క్యారెక్టర్ను అవమానించాడు. ఒక వీధి రౌడీ మాట్లాడినట్టు, ఒక పోరంబోకు మాట్లాడినట్టు ఒక స్థాయి ఉన్న నాయకుడు మాట్లాడకూడదు కదా, మాట్లాడడం తప్పు కదా. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవి విమర్శలు కావు, వ్యక్తిగత అంశాలు. నీకేంటి అవసరం? నువ్వు ఆయన చూసావా, నువ్వు పెట్టావా? అసలు నాట్ ఓన్లీ ఒక ఎమ్మెల్యే గురించి కాదు, ఏ మహిళ గురించి అలా మాట్లాడకూడదు. మహిళల వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు ఎందుకు తీసుకొస్తున్నారు? ఆల్రెడీ వ్యక్తిగత జీవితాలను ఎవరైతే రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడి అబాస్ పాలయ్యారో వాళ్ళంతా మన ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు వల్లభనేని వంశీ 2 సార్లు గన్నవరానికి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎందుకు ఓడిపోయాడు? నోటి దూల. 4 సార్లు గుడివాడికి కొడానాని ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయాడు? నోటి దూల. అంబటి రాంబాబు సత్యనపల్లిలో ఎందుకు ఓడిపోయాడు? నోటి దూల. పేర్ని కిట్టు చాలా ఆశలతో రాజకీయాల్లోకి వచ్చాడు. పేరు నాని వాళ్ళ నాన్న చాలా ప్రయత్నం చేశాడు గెలిపించుకోవడానికి, ఎందుకు ఓడిపోయాడు? పేరు నాని కొన్న నోటి దూల. ఆర్కే రోజా నగరి నీ సొంత నియోజకవర్గం ఎందుకు ఓడిపోయింది? నోటి దూల. ఎవరెవరైతే నోటి దూలను ప్రదర్శించారో వాళ్ళందరికీ ప్రజలు బుద్ధి చెప్పారు. వాళ్ళు మాస్ లీడర్స్ అయినప్పటికీ, ఫైర్ బ్రాండ్స్ అయినప్పటికీ, మంత్రులుగా పనిచేసినప్పటికీ, వరుసగా గతంలో గెలిచిన చరిత్ర ఉన్నప్పటికీ కూడా ప్రజల బుద్ధి చెప్పారు, ఇలా రాజకీయాలు నడవడానికి వీలేదు అని. కానీ వైసీపీ ఇంకా అలాంటి రాజకీయాన్ని నడపదలుచుకుందా? స్ట్రైట్గా నడపదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నీ పార్టీలో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఉంచుకున్నావు చూసావా, అది నీ పార్టీ యొక్క స్వభావాన్ని చూపిస్తోంది. వెంటనే ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి కదా అతన్ని, యూ హ్యావ్ టు కదా. ఆయన మాట్లాడే మాటల్లో తప్పులేదని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఏం తప్పు కనపట్లేదు, నేను వ్యాఖ్యలు వినిపిస్తాను. ఏం మాట్లాడినాను నేను, అంతగా ఏం మాట్లాడేశాను, నా ఇంటి మీద దాడి చేసి అంతగా నేనేమి ఇది చేశాను అంటున్నాడు ఆయన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకోలేదు. అతను ఒక పిచ్చోడు, ఎందుకు మీరు చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి పెళ్లి చేసుకుందంట. కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలు అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బాగా పడిపోయాడు. ఇది ఎంత దారుణమైన పదం.
ఈయన అడిగితే ముక్కు పచ్చని ఆరని ఎవరన్నా అమ్మాయిని చూసి పెళ్లి చేసేవాడంట. అసలు ఈ పదం తప్పు కదా మాట్లాడటం. తర్వాత బోరుబాయిలో పడ్డాడంట. అంటే ఏంటి అర్థం ఏంటి, ఈ మీనింగ్ ఏంటి నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అందుకే వినిపిస్తూ నువ్వు తప్పు ఎక్కడ మాట్లాడాను అని ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు కాబట్టి నువ్వు వినిపించాల్సి వస్తుంది అంతే. మళ్ళా బుకాయిస్తున్నాడు కాబట్టి. తప్పు చేసింది క్షమాపణ కోరుకోవాలి, ప్రాశ్చాత్తాప పడాలి. ప్రాశ్చాత్తాప పడకపోగా క్షమాపణ కోరుకోకపోగా పైగా బుకాయిస్తున్నాడు కాబట్టి వినిపిస్తున్నాను. ఎంత దారుణమైన మాట ఇది. ఇంకా ఉన్నాయి కానీ ఒక దారుణమైనటువంటి పదజాలాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. నిజానికి వీళ్ళంతా ఒకప్పుడు వైసీపీలో కలిసి పనిచేసిన వాళ్ళే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా వైసీపీలో ఉన్నోళ్ళే. గత ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చారు. ఎందుకు? ఈ రాజకీయాలు నచ్చకే, ఇలాంటి అంశాలు నచ్చకే. వైసీపీ రివ్యూ చేసుకోవాలి కదా. జరిగిన ఓటమి నుంచి, ప్రజల చిత్కారం నుంచి కనీసం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు సాయి నువ్వు ఒక తప్పు చేస్తావు, నీకు నాలంటి వాడు ఎవడో చెప్తాడు కూర్చోబెట్టి. స్కూల్లో అయితే టీచర్ చెప్తాడు, ఇంట్లో అయితే పెద్దవాళ్ళు చెప్తారు, బయట అయితే కొద్దిగా తెలిసిన వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఆ తప్పు నుంచి రివైవ్ చేసుకుంటే నువ్వు గొప్పవాడవుతావు. తప్పు నుంచి రివైవ్ కానప్పుడు ఇప్పుడు ఇతను రివైవ్ కావడానికి సిద్ధంగా లేడు. చేసిన తప్పును తెలుసుకొని ప్రాశ్చాత్తాపడి మళ్ళీ ఒక మంచి అడుగు వేయడానికి సిద్ధంగా లేడు. ఇతను రాజకీయాల్లో ఎందుకు ఉంచాలి? నా బేసిక్ క్వశ్చన్. రాజకీయాల్లోకి ఇతను పనికి రాడు. ఇంకా వైసీపీ పార్టీ ఇతను ఎందుకు భరిస్తుంది? ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తాను. భారతీ గారిని కిరణ్ అనేటువంటి ఒక ఐటీడీపీ కార్యకర్త ఏదో ఒక మాట అన్నందుకు పార్టీ సస్పెండ్ చేసింది, ప్రభుత్వం జైల్లో పెట్టింది, ఇమీడియట్గా కేసు పెట్టింది. సొంత పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా ఆ రోజు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎంత అరచన చేశాడు. ఈరోజు ఎక్కడికి పోయాడు మరి అతను? భారతీ గారు మాత్రమే మహిళ కాదు కదా, అందరూ మహిళలే కదా. మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే భారతీ గారు మాట్లాడరా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరా? స్పందించరా? పైగా సమర్థిస్తారా? ఇవి విమర్శలు అంటారా? వీటిని విమర్శలు అని ఎవడన్నా అంటాడా? రాజకీయాల్లో జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా వీటిని విమర్శలు అంటాడా? వీటిని విమర్శలు కాదు, బూతులు అంటారు. ఎవరు మాట్లాడతారు వీటిని? చదువు లేనటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతారు, ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు. చదువు లేనటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులు, సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు మాట్లాడే పదాలు ఇవి. కానీ ఈ స్థాయిలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన వ్యక్తి కాదు. ఒకవేళ అలాంటి వ్యక్తి ఇతనైతే మాత్రం ఇతను రాజకీయానికి పనికిరాడు, ప్రజాప్రతినిధి అసలే పనికిరాడు. కాబట్టి ఇతన్ని ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి మహిళల పట్ల. ఇప్పుడు ఈ మధ్యనే అమరావతి మహిళల పట్ల వైసీపీ ఛానల్లో చూసాం, మాటలు చూసాం మనం. కానీ ఇది కొనసాగింపుగా మహిళల మీద దాడి చేస్తుంది వైసీపీ. వైసీపీ నాయకులు మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు, పదాలతోటి, బూతులతోటి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లోకి మహిళలు రావద్దు, సమాజంలో సభ్యతగా ఉండేటువంటి మహిళలు రాజకీయాల్లో రావద్దు, ఎందుకంటే వాళ్ళు భయపడతారుగా ఈ బూతులకి. కాబట్టి వాళ్ళని రాకుండా చేయటం కోసం చేస్తున్న పదాలు ఇది. ఈ మాటలకు భయపడి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇంట్లోనే డోలు మూసుకొని నాకెందుకు ఈ రాజకీయాలు, నన్ను బూతులు తిడతారు బయట అని కూర్చుందనుకో, ఈయనకి ఈజీ. ఓకే. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకటి బూతులు తిట్టాలి, రెండు దాడులు చేయాలి, మూడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టాలి. ఇప్పుడు అధికారం లేరు కాబట్టి ఆ కేసులు వీరికి చేయట్లేదు. కానీ ఈ రెండు అంశాలు, ఒకటి బూతులు తిట్టాలి, రెండు దాడులు చేయాలి. అంటే భయపెట్టాలి, రాజకీయాలకు వచ్చే సగటు వ్యక్తిని భయపెట్టాలి. పరువు గురించి మాట్లాడే వాళ్ళందరినీ భయపెడితే వాళ్ళంతా ఇళ్లలో కూర్చుంటే వీళ్ళు రాజకీయ రౌడీజం చేసుకోవచ్చు, వీళ్ళు గుండాయిజం చేసుకోవచ్చు. ఇది వీళ్ళ ఆలోచన, వీళ్ళ క్యారెక్టర్ ఇది. అందుకనే గంజాయి బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎడదలుచుకున్నా ఖచ్చితంగా ఇతని పార్టీని సస్పెండ్ చేయాలి. రైట్. ఇందాక మార్నింగ్ చూసుకుంటే నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా దీని మీద స్పందించారు. అంటే చేసిన తప్పు ఒప్పుకో, లేదంటే దమ్ముంటే స్ట్రైట్గా చెప్పబ్బా, నువ్వు దాడి చేసావంటే ఒప్పుకో, బయట వచ్చి మీడియా ముందు చెప్పు, ఇట్లా మేము మాట్లాడినాము, మీరు దాడి చేశారని ఒప్పుకో, అంతేగాని చేతగాని తనాలు ఏంటి, ఇంట్లో పోయి దాక్కోవడం ఏంటి అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే వెనకాల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెకిలి నవ్వులు వెకిలి చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? లాగి లెంపకాయ కొట్టి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు రాజకీయాలు మాట్లాడు, ప్రభుత్వ విధానాలు మాట్లాడు, ఎమ్మెల్యే అభివృద్ధి మాట్లాడు, ప్రజల సమస్యలు మాట్లాడు, ఈ వ్యక్తి ఈ విషయాలు నీకెందుకు అని అనాలి. కానీ ఆ వ్యక్తి నుంచి అదే వినపడలే.
ఇంకా పైగా సమర్థించే పని చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని రాజకీయాల నుంచి బహిష్కరించాలి. రైట్, థ్యాంక్ యూ సార్.